ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్యాన్ని వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల వాక్య ధ్యానము మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు నామములో దేవుని నమ్ముకొని విశ్వాసముంచిన వారముగా మనం అనేక విషయముల గురించి దేవుని అడుగుచూ ఉంటాం, ప్రార్థిస్తూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని ఏమడుగుచున్నాడో అది కూడా మనం గ్రహించి ఆయన చిత్తానుకూలంగా, ఆయన చిత్త ప్రకారము మనం జీవించడము మన విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. అందువలన మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేశాడు దేవుడు. ఏమిటంటే న్యాయముగా నడుచుకుంటాం, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించు. ఈ 3 విషయాలు తప్ప ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచూ ఉన్నాడు. ఎందుకనగా మీకా గ్రంథము 7వ అధ్యాయంలో 18వ వచనము, వారి అతిక్రమముల విషయమే వారిని క్షమించు దేవుడు, వారి నీతో సమమైన దేవుడు ఉన్నాడా. ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరల మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, మన పాపములన్నిటినీ అగాధంలో పడవేయు. కాబట్టి పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము, యాకోబులకు ప్రమాణించు సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు అని దేవుని వాక్యంలో రాయి. కాబట్టి ఆయన కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నడుచుకుంటయు, ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవాను. ఎందుకనగా ఆయన కనికరము చూపుడు యందు సంతోషించు దేవుడు, ఆయనకు సమమైన దేవుడు ఈ లోకంలో. ఇంకొకటి కూడా యెహోవా దేవుడు అడుగుచున్నాడు. ద్వితీయోపదేశ కాండములో ఆయన 10వ అధ్యాయము 12వ వచనములో, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయన్ను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకున్నదునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమీ అడుగుచూ ఉన్నాడు అని దేవుడు. ఆయన ప్రేమించి పూర్ణ మనసుతో పూర్ణాత్మతో ఆయన సేవించి నీ మేలు కొరకు ఆయన నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకున్న మాట తప్ప ఆయన ఏమి అడగదు. కాబట్టి ఆయన కనికరము, దయ, వాత్సల్యత కలిగిన దేవుడని ఆయన మోషేకు ప్రత్యక్షమైనప్పుడు ఇలాగూ నిర్గమాకాండంలో నా మంచితనం అంతటిని నీ ఎదుట నేను చూపెదను, నా సన్నిధిని నీకు తోడుగా ఉంచేదను. 33వ అధ్యాయం నిర్గమాకాండంలో ఇలాగూ దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుతూ 17వ వచనంలో, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నేను ఎరుగుదును. అతడు దయచేసి నీ మహిమ నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచేదను, యెహోవా అను నామము నీ ఎదుట ప్రకటించేదను, నేను కరుణించు వారిని కరుణించేదను, ఎవరి యందు కనికరపడిదనో వారి యందే కనికర పడిదనని దేవుని వాక్యంలో రాయబడింది. అలాగే నిర్గమాకాండం 34వ అధ్యాయము 5వ వచనం, మేఘములో యెహోవా దిగి అక్కడ అర్థంతో నిలిచి
యెహోవా అను నామము ప్రకటించెను. ఆ నామంలో అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృపచూపును, దోషమును, అపరాధమును, పాపమును క్షమించును అని దేవుని వాక్యంలో రాయబడి. అటువంటి దేవుడు మనకున్నాడు. ఆయన అడుగుచున్నది ఏమిటో మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అనే మాట అనుకుంటాం, కానీ ఆయన మనల్ని ఏం అడుగుతున్నాడో దాన్ని గమనించి మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారపూతంగా ఉంటుంది. కనికరము చూపుతాడు. అప్పుడు అది దీన మనసు కలిగి ఆయన ఎదుట ప్రవర్తించుట. ఎవడు దీనుడే వణుకుచుండునో అనే మాట, నేను వాని మీదనే దృష్టించుతానని యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో రాయబడి ఉంది. అలాగ మనము మన దేవుడు ఎటువంటి వాడంటే ద్వితీయోపదేశ కారణంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ద్వితీయోపదేశ కారణము 28వ అధ్యాయంలో, 29వ అధ్యాయము, 30వ అధ్యాయంలో చాలా చక్కగా దేవుణ్ణి గురించిన మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. 28వ అధ్యాయము 58వ వచనంలో, నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో రాయబడిన ధర్మశాస్త్ర వాక్యం అనుసరించి గైకొనుచు నీ దేవుడైనను యెహోవాను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడాలని దేవుని వాక్యంలో రాయబడి. అలాగే ఆ దేవుడు ఎటువంటి దేవుడు అంట, ఎప్పుడైతే మనము ఆయన దృష్టి ఎదుట దీనత్వము ధరించుకొని మనం ప్రార్థన చేస్తామో, దీనులమై మనము ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకుంటాము. ద్వితీయోపదేశ కారణము 7వ అధ్యాయము 9వ వచనములో, కాబట్టి నీ దేవుడని యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలు నడుచుకున్న వారికి తన నిబంధన స్థిరపరచువాడు, 1000 తరముల వరకు కృపచూపువాడు, నమ్మదగిన దేవుడు. అంతేకాక 8వ వచనంలో, మేము యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు, ఆయన ప్రమాణం నెరవేర్చువాడు, ఆయన నిబంధన స్థిరపరచువాడు, కృపచూపువాడు, నమ్మదగిన దేవుడు. అందువల్ల మనం చదువుకున్న మీకా గ్రంథంలో వాక్య భాగంలో దీన మనసు కలిగి ఆయన ఎదుటి ప్రవర్తించుటే కదా, ఇంతే కదా దేవుడిని. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయంలో ఆయన అడిగేది ఏమిటంటే, ఆయన ఎదుట మనం పూర్ణాత్మతో పూర్ణ మనసుతో ఆయన సేవించి ఆయన మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞానుసారంగా జీవించమని అడుగుతుంది. ఏమడుగుతున్నాడు ప్రభువా, నా నుండి నీకు ఏమి కావాలి ప్రభు అని ప్రార్థన చేయాలి. అప్పుడు అబ్రహాము గారు కూడా అదే ప్రార్థన చేశారు. అవిశ్వాసం వలన అతడు దేవుని వాగ్దానం గురించి సందేహపడక దేవుని మహింపరిచేవాడుగా ఉన్నారు. రోమపత్రిక 4వ అధ్యాయం 20వ వచనం, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని, నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి బలం పొందారు. అందుకే ఆదికాండం 17వ అధ్యాయంలో దేవుడైన యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడు, నీవు నా సన్నిధిలో నిందారహితుడిపై ఉండు, నేను నీతో నిబంధన స్థిరపరుస్తాను అని దేవుని వాక్యంలో రాయబడి. కృపచూపువాడు, దయచూపువాడు, ఎవరి ఎందుకు కనికరించబడతాడు, జాలిపడు దేవుడు. ఆయన మన పాపము క్షమించుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండు దేవుడని కీర్తన గ్రంథంలో 86వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 5వ వచనంలో, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడు, నీకు మొరపెట్టి వారందరి ఎడల కృపాతిశయం గలవాడవు. అటువంటి దేవుడు మనకున్నాడు. మన ప్రార్థనా జీవితంలో మనం కేవలము దేవుని అడిగే ప్రతి విషయము మనం ఆలోచించుకొని ఆయన మన యొద్ద నుండి ఏం కోరుకుంటున్నాడు. దీన మనసును కోరుకుంటున్నాడు, కనికరమును కోరుకుంటున్నాడు, ప్రేమను కోరుకుంటున్నాడు, దయను కోరుకుంటున్నాడు. అప్పుడు ఆయన గొప్ప వాత్సల్యతో మనలను ఆయన ఆదుకుంటాడని విలాప వాక్యంలో రాయబడి ఉన్నది. జాలిగల దేవుడు మన యందు జాలి పడుతున్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి
అటువంటి జాలి, దయను, కృపను, కనికరమును మనము దేవుని యొద్ద నుండి పొందుకోవాలి అంటే మనము దేవుని చిత్తానుసారం ఆయన అడిగిన ఆ మాటను జ్ఞాపకం చేసుకొని ఆయన చిత్త ప్రకారం మనం జీవించాలని దేవుని వాక్యంలో, విలాప వాక్యంలో 3వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఏమని? 25వ వచనంలో, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. కాబట్టి నరులు ఆశ కలిగి యెహోవాని గురించి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకుంటా మంచిది. కాబట్టి అందువలన ఆయన 22వ వచనంలో కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక మన నిలుచున్నది కనుక మనం నిర్మూలము కాకున్నవారు, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఎంతైనా దేవా నీవు నమ్మదగిన వాడు అని దేవుని వాక్యంలో రాయబడి. అందువలన ఆయన కనికరమును, న్యాయమును, దీన మనస్సును ప్రేమించేవాడు. దీనులై దీనత్వం ధరించుకొని మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆయన చిత్తమేదో పరీక్షించి తెలుసుకుంటూ వలన అంటాడు. రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో మన ప్రార్థన కూడా అలాగే ఉండాలి. ఆయన ఏం అడుగుతున్నాడు? 12వ అధ్యాయము 2వ వచనంలో రోమీయులకు రాసిన పత్రిక, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమొకటి వలన రూపాంతరము చెందాలి. అప్పుడు ఆయన మన ఎడల జాలిపడి, తన భక్తుల ఎడ జాలిపడి ఆయన మనకు ప్రార్థనలకు ప్రతిఫలం ఆయన కోరుకునేది ఏంటో మనం తెలుసుకోవాలి. అప్పుడు ఆయన మన యందు ఆనందించి, మన యందు సంతోషించి మనకు మేలు చేయుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. జాలిపడి యెహోవా శ్రమ. అందుకే 49 యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో 13వ వచనం, శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నారు. 15వ వచనంలో, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింప తన చంటి పిల్లను మర్చిన వారైనా మర్చుదురు కానీ నేను నిన్ను మరొకరు చూడుమున 6 చేతుల మీద నేను చెక్కి ఉన్నాను. కాబట్టి మన దేవుడు కనికరం గల దేవుడు, దయగల దేవుడు, జాలిగల దేవుడు. ఆయన చిత్తం మీద పరీక్షించి తెలుసుకునే ప్రార్థన మనం చేయాలి. ఆయన చిత్తానుసారంగా జీవించడం మనము మన ఆత్మను సిద్ధపరచుకోవాలి. ఎల్లప్పుడూ ఆయన క్షమించుటకు సిద్ధంగా ఉన్నవాడు, దయచూపుటకు సిద్ధంగా ఉన్నవాడు, క్షమించి మనలను మన ఎడల కనికరము చూపడం ఆయన సిద్ధముగా ఉన్న దేవుడని మనము జ్ఞాపకం చేసుకుని అలాగే ప్రతినిత్యం ఆయన చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని, ప్రభువా పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన కాక, నీ రాజ్యం మాకు వచ్చింది కాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద మా జీవితంలో నెరవేర్చబడింది కాక. మనము ఆయన ఏది అడుగుతున్నాడో, ఏది ఉత్తమమో మనకు అనుగ్రహించాడు. ఆయన లూకాసు వార్త 11వ అధ్యాయంలో మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది అంటాడు. అవసరమైనది ఒక్కటే, ఆయన పాదం చెంత చేరు, ఆయన ప్రార్థిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నప్పుడు దేవుడైన యెహోవా మనకు ఉత్తమమైన దానిని అనుగ్రహిస్తాడని దేవుడి వాక్యంలో రాయదు. ఎందుకనగా కీర్తన గ్రంథం 54వ అధ్యాయంలో 6వ వచనంలో, యెహోవా నీ నామము ఉత్తమము, నేను దాని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను అంటాడు. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. అందువలన మనం తొలగిపోక, తొట్టిల్లిపోక ఆయన ఆశ్రయించి ఆయన సన్నిధిని వెతుకువారు దేవుని సన్నిధిలో ఆశీర్వాదం పొందేవారుగా ఉంటారని దేవుని వాక్యంలో రాయబడింది. అందువలన మనం అలాగూ దేవుని వాక్యమును గ్రహించి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని, ఆయన నామం ఉత్తమమైనది, ఆయన ప్రతి ఒక్కరికి ఉత్తమమైనది అనుగ్రహిస్తాడు. ఏది ఉత్తమము నీకు అనుగ్రహించి ఉన్నాడు. అందువలన మనము ఆయన ఆనందించు ప్రార్థన, ఆయన సంతోషించు ప్రార్థన. ఎవరు ఏదో ఏడల ఆయన ఆనందిస్తాడంటే కీర్తన గ్రంథం 143వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కీర్తన గ్రంథము 147వ అధ్యాయము 11వ వచనంలో, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించువాడై.
మనం ఆయన చిత్తం మీద పరీక్షించి తెలుసుకుని ఉత్తమము, ఆయనకు అనుకూలము, ఆయన చిత్తం మీద సంపూర్ణంగా ఆయన చిత్తం మీద పరీక్షించి తెలుసుకునే ప్రార్థన మనం చేసినప్పుడు ఆయన మనకు సహాయం చేయి దేవుడై ఉన్నాడని, జాలిగల దేవుడు, కనికరము చూపు దేవుడు, దీనత్వం ధరించుకొని మనం ప్రార్థించినప్పుడు, మనం తగ్గించుకొని ప్రార్థించినప్పుడు మనకు దేవుడు సహాయం పూర్ణాత్మతో, పూర్ణశక్తితో, పూర్ణ బలంతో మనం ప్రార్థన చేసినప్పుడు మనము యథార్థ హృదయంతో, సత్యముతో ఆయన సన్నిధిని నడుచుకుంటూ ఆయన దృష్టికి అనుకూలముగా మనము జరిగిస్తూ, ప్రభువా నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోకపోతే అని 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనంలో, ఇశ్రాయేలు దేవుడనే యెహోవా సన్నిధిని ఈ స్థలము పాడవునని దాని కాపురస్తులు దోషణాస్పదులుగా నేను చెప్పిన మాటని వాళ్ళు మెత్తనే మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించుకొని నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చదు కనుక నీవు చేయి మనవి నేను అంగీకరిస్తాను. కాబట్టి నీ ప్రార్థన నా ప్రార్థన దేవుడు అంగీకరించినప్పుడు ఆయన ఏమి కోరుకుంటున్నాడు, ఏది ఉత్తమమో మనం పరీక్షించి, ఆయన చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని ఆయన ఏమడుగుతున్నాడు దాన్ని కూడా గ్రహించి మనం అడిగినప్పుడు, వెతికినప్పుడు, తట్టినప్పుడు ఆయన మన మనవి ఆలకించి అంగీకరించి మనకు సహాయం చేయ దేవుడే ఉన్నాడు. ఉదయకాల సమయంలో అటువంటి ప్రార్థన, దేవుని చిత్తంలోకి అనుకూలమైన ప్రార్థన, దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకునే ప్రార్థన, మన జీవితంలో నెరవేర్చబడి ప్రార్థన, ఆయన మన ప్రార్థన అంగీకరించు మనవి మొర్ర విజ్ఞాపన చేసినప్పుడు ఆయన మన జ్ఞాపకం చేసుకుంటాడు. అటు కృపణ దేవుడు మీకును మన కుటుంబాలకు మన ప్రార్థనకు అనుగ్రహించి సహాయం చేయనుగా. ప్రభువానికి స్తోత్రాలు. అవును తండ్రి, మీ చిత్తమేదో పరీక్షించి తెలుసుకునే ప్రార్థన, మీరు మా ఇద్దరు నుండి ఏమి కోరుకుంటున్నారో మేము ఎరిగి గ్రహించి తెలుసుకునే చేయి ప్రార్థన, పూర్ణ మనసుతో పూర్ణాత్మతో నువ్వు వెతికే ప్రార్థన, మీ సన్నిధిని వెతికే ప్రార్థన, దీనత్వంతో మీరు కనికరము చూపు ప్రార్థన, దయచూపు ప్రార్థన, క్షమించు ప్రార్థన మేము చేయనట్లు సహాయం దయచేయండి. వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని అటు కృపను, కనికరమును, దయను, వాత్సల్యతను అనుగ్రహించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, కనికరము, దయ, వాత్సల్యత ఆయన మీకు అనుగ్రహించి మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.